Hi traders, welcome to another episode of Nifty, Bank Nifty and Fin Nifty analysis. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకున్నాను. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ గ్లోబల్ మార్కెట్స్ చూద్దాం. డో అండ్ ఎస్ఎన్పి ఆల్ టైమ్ హిట్ అయింది, అంటే ఆల్ టైమ్ హై హిట్ అయింది. మంచి ర్యాలీ చేస్తున్నాయి బికాస్ ఆఫ్ రేట్ కట్ ఆల్మోస్ట్ సర్టెన్ అయిపోయింది. సో రేట్ కట్ చేస్తారని దాని మీద రిజల్ట్స్ కూడా బాగుంటాయని ఎక్స్పెక్టేషన్స్తో ర్యాలీ అవుతున్నది బాగా. ఇంకోటి అనదర్ ఇంటర్నేషనల్ న్యూస్ ఏంటంటే ఆయిల్ నియర్లీ 3% అప్ అయింది. ఎందుకంటే లిబియాలో మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ మూలన, వార్ టెన్షన్స్ మూలన ఆల్మోస్ట్ అన్ని రిఫైనరీ ప్రొడక్షన్లో, ఆయిల్ ప్రొడక్షన్లో మొత్తం కంట్రీ అంతా షట్ డౌన్ చేయమని ఆర్డర్ చేశారు. సో ఆల్మోస్ట్ అది లిబియా అంటే మంచి ఆయిల్ ప్రొడ్యూసింగ్ నేషన్, 1 మిలియన్ బ్యారల్స్ ఉత్పత్తి చేస్తుంది ప్రతిరోజు. సో అది హిట్ అయితే ఆటోమేటిక్గా ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయి. అది మనకి కాస్ట్ ఓవర్ హెడ్ అన్ని దేశాలకి ఆయిల్ ప్రైసెస్ పెరగడం వల్ల అది నెగిటివ్ అది. సో అదొకటి ఆల్మోస్ట్ సర్టెన్ అయిపోయింది కాబట్టి మనకి రేట్ కట్ చేస్తే ఆర్బీఐ, మన ఎకనామిక్స్ ఏం చెప్తున్నారంటే ఇండియన్ ఎకనామిక్స్, ఆర్బీఐ ఫెడ్ రేట్ కట్ చేసిన ఆర్బీఐ మే నాట్ కట్ రేట్స్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఇంకా మన ఇంటర్నల్ డేటా చూసుకుని, కంట్రీ డేటా చూసుకుని, డొమెస్టిక్ డేటా చూసుకుని కట్ చేస్తుందని చెప్తున్నారు. ఒకవేళ మనకు కూడా ఫెడ్ 50 బేసిస్ కట్ చేస్తే, అంటే ఆ 50% అంటే ½ % ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తే బిగ్ ర్యాలీ వస్తుంది మళ్ళీ గ్లోబల్గా, టెంపరీగా పెద్ద ర్యాలీ వస్తుంది. బ్యాంక్స్ అవి కూడా పర్ఫామ్ చేస్తాయి. ఏ సెక్టర్స్కి బెనిఫిట్ అవుతుందంటే ఎన్బిఎఫ్సిస్, అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సెక్టర్స్. అది అంటే బజాజ్ ఫైనాన్స్ అలా ఉంటాయి కదా, అవి నాన్ బ్యాంకింగ్. అంటే బ్యాంకింగ్ లైసెన్స్ లేనివి ప్లస్ లెండింగ్ చేస్తాయి కదా, అవి నాన్ బ్యాంకింగ్ అంటారు. అలాగే బ్యాంక్స్కి మంచిగా ఉంటుంది. ఎఫ్ఎంసీజీ, టెలికామ్, రియాలిటీకి మంచిగా ఉంటుంది. సో ఈ కొన్ని సెక్టర్స్కి బెనిఫిట్ అవుద్ది ఓవరాల్గా. సో మన ఇండియన్ మార్కెట్స్ కూడా బాగా ర్యాలీ అయినాయి ఈరోజు. నిఫ్టీ సెకండ్ ఆల్ టైమ్ హై హిట్ అయింది. సో బాగా మూవ్ అవుతున్నది. బ్యాంకింగ్ సెక్టర్లో ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ బాగా మూవ్ అవుతుంది. హెచ్డిఎఫ్సి మెయిన్ బాగా కాంట్రిబ్యూట్ చేసింది. అలాగే రిలయన్స్ కూడా బాగా కాంట్రిబ్యూట్ చేసింది, 25 పాయింట్స్ అప్ అయింది. ఐసిఐసిఐ ఫాలో అప్ అయింది, మంచిగా కాంట్రిబ్యూట్ చేసింది, నియర్ టు 1% రైజ్ అయింది ఇంట్రాడేలో. సో పిఎస్యూ బ్యాంక్స్ అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి. చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం కదా, వాటికి చాలా ఇష్యూస్ ఉన్నాయి. లిక్విడిటీ రేషియో, అలాగే క్రెడిట్ డిపాజిట్ రేషియో ఉంది, ప్రొవిజన్స్ కొన్ని ఎక్కువ ఇవ్వాల్సి వస్తున్నది, ప్రొవిజన్స్ అలొకేషను. తర్వాత లిక్విడిటీ కట్ ఉంది కాబట్టి మోడరేటింగ్ ఓవరాల్ లెండింగ్ అనమాట. అంటే లోన్స్ ఇవ్వటం కొద్దిగా మోడరేట్ చేయాలని, అంటే కొద్ది కంట్రోల్ చేయాలని, విచ్చలవిడిగా ఇవ్వకుండా. ఎందుకంటే క్యాష్ క్రంచ్ వస్తుంది, ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుద్ది సిస్టంలో, బ్యాంకింగ్ సిస్టంలో. సో అది మోడరేట్ చేయాలని. సో రేట్ కట్ చేస్తే వీటికి ఎలా బెనిఫిట్, కొంత లిక్విడిటీ రిలీజ్ చేస్తుంది ఆర్బీఐ. 50 బేసిస్ పాయింట్స్ కానీ 25 బేసిస్ పాయింట్స్, అది కొద్దిగా బెనిఫిట్ అవుద్ది. సమ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. అలాగే అవి అదర్ రిసోర్సెస్ నుంచి గ్యాదర్ చేసుకుని పిఎస్యూ బ్యాంక్స్ అయితే కొద్దిగా స్ట్రగుల్ అవుతున్నాయి. ఎహెడ్ ఎక్స్పెక్టేషన్స్ మీద రైజ్ అయినాయి బాగా. సో దానికి తగ్గట్టు పర్ఫార్మెన్స్ కూడా చూపించాలి. చూపిస్తే ఈ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ అయ్యి అందులో కూడా ర్యాలీ వస్తుంది. సో అదొకటి. ఇన్ఫోసిస్ చైర్మన్ ఎకనామిక్ గ్రోత్ ట్రెజెక్టరీ సూపర్ ఉంది, ఇండియాది మంచి ఆపర్చునిటీస్ ఇస్తున్నదని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు ఈరోజు. అది ఓవరాల్గా అన్ని సెక్టర్స్ పర్ఫామ్ చేసినాయి. మనం ఇది చూద్దాం ఇప్పుడు. మన ఫస్ట్ గ్లోబల్ మార్కెట్స్ చూద్దాం ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి ఈరోజు. గ్లోబల్ మార్కెట్స్ అయితే ఆల్మోస్ట్ నియర్ టు 0.5% పెరిగినాయి. సో 200 పాయింట్స్ అప్ అయింది లో. ఎస్ఎన్పి యుఎస్ టెక్ వచ్చేసి, నాస్డాక్ వచ్చేసి 1.5%. అంటే ఐటీ సెక్టర్ ఇంపాక్ట్ అవుద్ది మనకి. సో అది తగ్గింది, నియర్ టు 1.5%. గోల్డ్ ఇండియన్ మార్కెట్లో ఆల్ టైమ్ హిట్ అయింది. గోల్డ్ అండ్ సిల్వర్ నియర్ టు 72,000, 72,500 కూడా వెళ్ళొచ్చు. సిల్వర్ కూడా పెరుగుతున్నది. కమోడిటీస్ డిస్కస్ చేసాం కదా, ఆయిల్ బాగా పెరుగుతున్నది ఎందుకంటే మిడిల్ ఈస్ట్ టెన్షన్స్తో. సో అది మన ఇండియన్ మార్కెట్ ఎలా పర్ఫామ్ చేసిందో చూద్దాం. సో ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా బై చేస్తున్నారు, థర్డ్ డే ఇది.
సో ఎఫ్ఐఎస్ బై చేస్తున్నారు కాబట్టి ఎఫ్ఐఎస్ రిలేటెడ్ స్టాక్స్ హెచ్డిఎఫ్సి రిలయన్స్ అవి పెరుగుతాయి బాగా, బజాజ్ ఫైనాన్స్ అవి మెయిన్ ఇండెక్స్ మూవర్స్ కదా, అది బాగా ఇంపాక్ట్ అవుతుంది ఎఫ్ఐఎస్ బై చేస్తే. అలాగే టీఏఎస్ కూడా బై చేస్తున్నారు. సో నిన్న బై చేశారు, ఈ రోజు బై చేశారు, 3 డేస్ నుంచి బై చేస్తున్నారు. అది కొద్దిగా మంచి పాజిటివ్ ఇంపాక్ట్ అనమాట. అలాగే అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కూడా బాగానే ఉంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా మనది మళ్ళీ ఇంకో న్యూ హై క్రియేట్ చేసింది. 1244 అండ్ 1164 అడ్వాన్స్ డిక్లైన్ రేషియో ఉంది. సో బాగానే ఉన్నది, ఓవరాల్గా మార్కెట్ పర్ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఇప్పుడు మనం చార్ట్స్లోకి వెళ్ళిపోదాం. ఇది నిఫ్టీ చార్ట్. ఫస్ట్ వీక్ క్యాండిల్ ఎలా ఫామ్ అయిందో చూద్దాం. వీక్లీ క్యాండిల్ వచ్చేసి గ్యాప్ క్రియేట్ చేస్తా నిఫ్టీలో మంచి క్యాండిల్ ఫామ్ చేసింది. వన్ డేనే కాబట్టి ఇంకా అనదర్ 4 days ఉన్నాయి కదా, ఎలా ఫామ్ అవుతుంది. ఇది సెకండ్ డే హైయెస్ట్ హై అనమాట. సెకండ్ హై ఇక్కడ ఉంది కదా, 25,076 ప్రీవియస్ హై. ఇప్పుడు ఇది నియర్ టు దాని దగ్గరికి వెళ్ళింది. సో 54 దాకా, 25,054. అలా వీక్లీ క్యాండిల్ మంచిగా ఉంది. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీది ఈ రేంజ్ బ్రేక్ అయింది, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది. కాకపోతే మన రిజెక్షన్ వచ్చింది అక్కడ, ఎందుకంటే ఆల్ టైమ్ హై ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయినప్పుడు ఒక్కొక్కసారి ఫేక్ బ్రేక్అవుట్ అవుతుంది. సో అది చూసుకోవాలి. అలాగే పిఎస్యూ బ్యాంక్స్ బాగా పుల్ చేసేస్తున్నాయి కిందకే బ్యాంకింగ్ సెక్టర్ని, బ్యాంక్ నిఫ్టీని. సో ఇది మనం చూద్దాం. అలాగే ఫిన్ నిఫ్టీ చూద్దాం. ఫిన్ నిఫ్టీ కూడా మంచిగా క్రియేట్ చేసింది, ఎందుకంటే ఫిన్ నిఫ్టీలో ఇంకా అదర్ స్టాక్స్ ఉంటాయి, అదర్ సెక్టర్స్, బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫిన్, అలాగే హెచ్డిఎఫ్సి, ఏఎంసీ రిలేటెడ్, లైఫ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ అవన్నీ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. సో ఇది కొద్దిగా బ్యాంక్ నిఫ్టీ మీద కొద్దిగా పర్ఫామ్ చేసింది కంపేర్ టు. ఇప్పుడు డైలీ క్యాండిల్స్ చూద్దాం ఎలా ఉందో. డైలీ క్యాండిల్స్ వచ్చేసి ఫస్ట్ నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ మంచిగా పర్ఫామ్ చేసింది. ఇది బాగా గ్యాప్, సెకండ్ గ్యాప్ ఫిల్ చేసేసింది ఇది. సో ఇది మంచి నీట్ స్ట్రక్చర్లో ఉంది. ఆల్ టైమ్ హై క్రియేట్ చేస్తే ఇంకా ఓపెన్ స్కైలో ఉంటుంది అనమాట నెక్స్ట్ టార్గెట్. చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ రిజెక్షన్ వచ్చింది, మంచిగా రైజ్ అయ్యి రిజెక్షన్ వచ్చింది. అలాగే ఫిన్ నిఫ్టీ కొద్దిగా మంచి క్యాండిల్ క్రియేట్ చేసింది, బుల్లిష్ క్యాండిల్. సో వీటికి వాల్యూమ్స్ తక్కువ ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు మనం ఇంట్రాడేలోకి వెళ్ళిపోదాం. ఇంట్రాడే వచ్చేసి మనం గ్యాప్ అప్ అయింది, గ్యాప్ అప్ అయ్యి కొద్ది పుల్ బ్యాక్ వచ్చి లో క్రియేట్ చేసి మంచిగా రైజ్ అయింది. తర్వాత హోల్ డే కన్సల్టేషన్ అయిపోయింది, ఆల్మోస్ట్ లైక్ 4.5 hours దాకా కన్సల్టేషన్లోనే ఉంది. మనం పెట్టిన లెవెల్ ప్రకారమే పనిచేసింది. ఇప్పుడు ఇది ఎలా జరిగిందో చూద్దాం. ఈ కన్సల్టేషన్ రేంజ్ మంచి బాక్స్ క్రియేట్ చేసింది కదా, ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయిపోయి గ్యాప్ అప్ అయింది. సో ఇది ఒక స్ట్రాటజీ చెప్పా కదా, 3 స్ట్రాటజీస్ మనం మెయిన్ డిస్కస్ చేస్తున్నాం ఎవ్రీడే. రేంజ్ అండ్ 15 minutes అండ్ ఓపెన్ హై, ప్రీవియస్ డే హై అండ్ లో, ఆ మూడే డిస్కస్ చేద్దాం. ఇంకా చాలా స్ట్రాటజీస్ ఉంటాయి. ఆ 3 అలవాటు అయ్యేదాకా డిస్కస్ చేసి వీటి మీదే సపరేట్ వీడియో చేస్తాను, ఈ 3 స్ట్రాటజీస్ మీద. ఇవి బాగా అలవాటు అయ్యి ఫస్ట్ బేసిక్గా కొత్త వాళ్ళకి నేర్చుకోవడానికి ఇది బాగా బెనిఫిట్ అవుతుంది, రిలీజియస్గా ఫాలో అవడానికి. సో ఇది 15 minutesలో ఏం జరిగింది, మంచి రిజెక్షన్ క్యాండిల్ వచ్చింది. మనం 15 minutes స్ట్రాటజీ అప్లై చేద్దాం. సో ఇది 15 minutes క్యాండిల్ బ్రేక్అవుట్ అవ్వగానే తీసుకుంటే మంచి మూమెంట్ ఇచ్చింది, ఆల్మోస్ట్ నియర్ టు 150 points మూమెంట్ ఇచ్చింది నిఫ్టీలో. సో ఇది మంచిగా పాయింట్స్ తీసుకోవచ్చు ఈరోజు. మనం జస్ట్ సింపుల్గా ఫాలో అయినా కూడా ఏం కాంప్లికేషన్ ఏమొద్దు, జస్ట్ వీడియో చూసి సింపుల్గా ఇలా ఫాలో అయినా కూడా చేసుకోవచ్చు. స్టాప్ లాస్ వచ్చేసి ఇది మరీ పెద్ద క్యాండిల్ ఉండకూడదు, 15 minutes మీడియంగా ఉన్నది. సో ఇది ఫాలో అయినా చేసుకోవచ్చు. అప్పుడు తర్వాత హోల్ డే కన్సల్టేషన్ నడిచింది, ఒక కాల్ చేసి ఇంకా కామ్గా అలా ఉండటమే, ఇంకేం చేయకుండా. కన్సల్టేషన్లో చేయకూడదు చెప్పా కదా, ఎక్స్పర్ట్స్ అయితే తప్ప వాళ్ళు రేంజ్ మార్క్ చేసుకుని హైలో తీసుకుంటారు. అది కూడా తక్కువ పాయింట్స్ వస్తాయి, 15-20 points వస్తాయి, 10 to 15-20 points అలా వస్తాయి. సో ఇది వన్ ట్రేడ్ చాలు పర్ డే. ఇది మంచి ట్రేడ్ ఇచ్చింది. సో రేపు ఏం జరుగుతుందో చూద్దాం. నిఫ్టీలో ఇది ప్రీవియస్ డే హై క్రాస్ అయితేనే ఎంటర్ అవ్వాలి. టార్గెట్ వచ్చేసి 25,078, 100, 150 దాకా వెళ్తుంది. సో ఇంకో విధంగా ఎలాగంటే, మనకి ఏదన్నా రేపు గ్యాప్ డౌన్ అయితే నియర్ ఈ రేంజ్, ఈ గ్యాప్ ఫిల్ చేస్తే ఈ రేంజ్ 850, 870 ఆ రేంజ్
ఏదైనా గ్యాప్ డౌన్ అయితే ఇక్కడికొచ్చిందంటే మళ్ళీ బ్రష్ చెప్దాం. ఒకటేంటి ఈ రేంజ్ బ్రేక్ అయితే తీసుకుందాం. మంచి క్యాండిల్ రిజెక్షన్ క్యాండిల్ 15 మినిట్స్ తర్వాత తీసుకుందాం. అలా కాకుండా ఒకటి గ్యాప్ అప్ అయితే ఈ రేంజ్ ఎక్కడన్నా గ్యాప్ అప్ అయితే ఇలా రివర్సల్ వచ్చినప్పుడు మళ్ళీ తీసుకుందాం. 25,500 ఇక్కడ కొద్దిగా ఆల్ టైమ్ హై దగ్గర ఉంది కదా! కొంచెం చూసుకోవాలి ఇక్కడ. చూసుకొని చేయాలి. ఎందుకంటే రిజెక్షన్ వస్తే గట్టిగానే పడుద్ది. అక్కడ సెల్లర్స్ కూర్చుంటారు. కానీ ఓవరాల్ గ్లోబల్ క్యూస్ మనకి ఎండ్ ఆఫ్ ది డే యూఎస్ మార్కెట్ క్లోజ్ అయ్యాక చూసుకోవాలి. సో ఇది ఓన్లీ టూ ఆప్షన్సే చేయండి. పుల్ బ్యాక్ ఇస్తే బై చేయండి, బై రిలేటెడ్ ఇలాగా వస్తేనే చేయండి, మధ్యలో ఇంకేం చేయొద్దు. ఇది ఇది బయింగ్ రిలేటెడ్. సెల్లింగ్ వచ్చేసి టార్గెట్స్ ఈరోజు రాయట్లేదు. ఇక్కడి నుంచి వస్తే 3 లెవెల్స్. ఇది ఏదన్నా మంచి బుల్లిష్ క్యాండిల్ తీసుకుంటే ఇది బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ దాకా తీసుకోవాలి. 3 లెవెల్స్ అనమాట. సెల్లింగ్ వచ్చేసి ఇది బయింగ్ రిలేటెడ్ ఓన్లీ 3 ఆప్షన్స్. ఇన్ బిట్వీన్ ఈ రేంజ్లో ఉంటే తీసుకోవద్దు అసలు. ఈ రేంజ్లో ట్రేడ్ అయితే ఫ్లాట్ ఓపెన్ అయితే అసలు ఏం ట్రేడ్ చేయొద్దు. ఫస్ట్ ఇనీషియల్గా కొత్త వాళ్ళకి ఇది చెప్తున్నా. ఎక్స్పర్ట్స్ అయితే మేనేజ్ చేస్తారు, ఆప్షన్ సెల్లింగ్ ఇవన్నీ చేస్తారు కాబట్టి. సో న్యూ పీపుల్కి తక్కువ పాయింట్సే తీసుకోండి. ఈ మెయిన్ 1-2 రేంజ్ బ్రేక్, 15 మినిట్స్ ఓపెన్, ప్రీవియస్ డే హై అండ్ లో చూసుకుని బుల్లిష్ క్యాండిల్ వచ్చిన తర్వాత తీసుకోవాలి. ఈ 3 ఆప్షన్స్ చేయండి. బయింగ్ రిలేటెడ్. సెల్లింగ్ రిలేటెడ్ ఒకటే చేయండి. ఏంటంటే నియర్ ఆల్ టైమ్ హై దగ్గర ఏదన్నా గ్యాప్ అయ్యి రిజెక్ట్ అయితే అక్కడ ఒకటి చేయండి అంతే. ఇది నిఫ్టీ రిలేటెడ్ సింపుల్. బ్యాంక్ నిఫ్టీ ట్రయాంగిల్ ఫార్మేషన్ ఉన్నది. సో ఇది ఇది కూడా ప్రీవియస్ డే హై బ్రేక్ అవ్వాలి. ఇది ఎలా ఫామ్ అయింది? గ్యాప్ అప్ అయింది, కొద్ది పుల్ బ్యాక్ వచ్చింది. ఇక్కడ దాకా మన జోన్ ఉన్నది కదా, సప్లై జోన్ పైన, అంటే బయింగ్ ప్రెషర్ ఎక్కువ ఉందన్నమాట. సప్లై జోన్ గ్యాప్ క్రియేట్ చేసి సప్లై జోన్ ఏవో బ్రేకప్ అయింది. ఇది కూడా మనం చూసుకుంటే 15 మినిట్స్ స్ట్రాటజీ తీసుకుంటే మంచిగా చక్కగా ఇది కూడా మంచి పాయింట్స్ ఇచ్చింది. సో ఇది జస్ట్ ఫాలో అయినా చాలు. పర్ మంత్ 20 డేస్ ఉంటాయి కదా ట్రేడింగ్ డేస్, 12 to 15 డేస్ సక్సెస్ వస్తుంది. మ్యాక్సిమం 3 to 5 డేస్ లాస్ వచ్చినా కూడా, లేదా తక్కువ పాయింట్స్లో బుక్ చేసి ఇలా చక్కగా చిన్న క్యాండిల్ ఉంటే చేయండి, లేకపోతే చేయొద్దు. టూ మచ్ పెద్ద క్యాండిల్ వస్తే ఇది ఇలాగా ఇంత పెద్ద క్యాండిల్ వస్తే ఆ రోజు మ్యాక్సిమం ఇక్కడ దాకా పుల్ బ్యాక్ ఇచ్చింది కదా, అప్పుడు చేయాలి. సో ఇది హై ప్రాబిలిటీ ట్రేడ్ ఇది. సో ఇది మంచి. తర్వాత అక్కడి నుంచి ఒక పిఈ ఇచ్చింది ట్రెండ్ లైన్ తీసుకుంటే, అది పిఈ చేసిన ఓకే, ఒక ట్రేడ్ అయింది కాబట్టి ఓకే. ఇది రేపు ఇది ఎలా చేయాలి? రేపు మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ కొద్దిగా లోయర్ సైడ్ క్లోజ్ అయింది కాబట్టి ఈ రేంజ్ అంటే రేపు చూద్దాం. ఇక్కడ నేను మార్క్ చేస్తాను. బయింగ్ చూద్దాం ఫస్ట్. ఇక్కడ ఎక్కడన్నా ఓపెన్ అయితే అంటే సపోర్ట్ దగ్గర సప్లై జోన్ ఉంది కదా, ఇప్పుడు అది సపోర్ట్ అవుద్ది. అక్కడి నుంచి మళ్ళీ 51,000 అంటే నియర్ టు 51,000 దగ్గర ఓపెన్ అయితే 51,300. అలాగే ఇది బ్రేక్ అయితే అంటే టుడే హై బ్రేక్ అయితే ఈ 51,500 దాకా కూడా వెళ్తుంది బ్యాంక్ నిఫ్టీ. పిఎస్యు బ్యాంక్స్ ల్యాగింగ్ చేస్తుంది ఇందులో. ఇది వన్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఎబో ఈ రేంజ్ బ్రేక్ అయితే 51,500 టార్గెట్, పుల్ బ్యాక్ ఇచ్చాక ఎంటర్ అవ్వండి. సెల్లింగ్ ఎక్కడంటే ఇక్కడ ఎక్కడన్నా ఓపెన్ అయ్యి 51,000 ప్రీవియస్ డే హై దగ్గర అక్కడ రిజెక్షన్ వస్తే సెల్ చేయండి. టార్గెట్ కూడా లిమిట్గా ఉంటుంది 51,000. సో అదొకటి. ఇంకా ఈ రేంజ్లో ఉంటే ఇది కూడా నిఫ్టీ లాగా ఇది కూడా ఈ రేంజ్ మనం గీసుకున్న రేంజ్లో చేయొద్దు. ఈ రేంజ్లో ఫ్లాట్గా ఓపెన్ అయితే ఏం ట్రేడ్ చేయొద్దు. జస్ట్ 15 మినిట్స్ స్ట్రాటజీ. రెసిస్టెన్స్ నియర్ ప్రీవియస్ డే హై, రెసిస్టెన్స్ దగ్గర ఎబో క్లోజ్ అయితే ఒకటి, పుల్ బ్యాక్ ఇచ్చి డిమాండ్ జోన్ దగ్గర అక్కడ ఓపెన్ అయితే ప్రైస్ యాక్షన్ చూసుకుని అక్కడ బయింగ్ చేయడం అంతే. ఇదే ఈ ఆప్షన్సే చూడండి. సెల్లింగ్ ఓన్లీ ఇక్కడ టాప్లో రిజెక్షన్ వస్తే చేయండి, ఇక్కడ మధ్యలో చేయొద్దు. ఎందుకంటే ఇవన్నీ బ్యాంక్ నిఫ్టీకి మంచి డిమాండ్ జోన్స్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నారు, నిఫ్టీలా కాదు. స్లోగా మూవ్ అయినా మంచి డిమాండ్ కన్సల్టేషన్స్ అవుతా చేస్తుంది. ఎందుకంటే రేట్ కట్స్ ఏదైనా భారీగా వస్తే బిగ్ మూవ్ వస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. అన్నిటికీ పాజిటివ్ బ్యాంక్స్. ఫిన్ నిఫ్టీ చూద్దాం. ఫిన్ నిఫ్టీ వచ్చేసి ఇది కూడా మనం 15 మినిట్స్ స్ట్రాటజీ ఫాలో అయితే గ్యాప్ అప్ అయ్యి పుల్ బ్యాక్ ఇచ్చి మంచి రిజెక్షన్ అయింది. 15 మినిట్స్ ఫాలో అయితే ఇది కూడా మంచి పాయింట్స్ వస్తాయి.
తర్వాత అంతా హోల్ డే కన్సల్టేషన్ అయింది. ఇది కూడా పెట్టుకుందాం. హోల్ డే కన్సల్టేషన్‌లో ఉన్నది. సో, ఒక ట్రేడే ఇచ్చింది ఇది గూడా. చిన్న ఇది చిన్నవి కూడా చేయొచ్చు. కాకపోతే ఎక్స్‌పర్టైజ్ వచ్చాక చేయటం బెస్ట్. ఈ చిన్నవి ఇవి కూడా బానే వస్తాయి. 20, 30 పాయింట్స్ వస్తాయి. కానీ అది చేయటానికి ఎక్స్‌పర్టైజ్ ఉండాలి. ఇలా గీసుకొని పెట్టుకొని 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్ళి చేయాలి. సో, ఇదనమాట. ఆహ్, రేంజ్. మన 15 మినిట్స్ స్ట్రాటజీ ప్రకారం ఇది మంచి రేంజే ఇచ్చింది. సో, ఇది మనం పెట్టుకున్న లెవెల్స్ ఆల్‌మోస్ట్ నియర్ టు వర్కౌట్ అయినయి బానే. సో ఇది కూడా బ్యాంక్ నిఫ్టీ లాగా ఇక్కడ డిమాండ్ జోన్ నియర్ టు 23,200 అలా వస్తే చేయండి. టార్గెట్ వచ్చేసి 350 అండ్ అగైన్ ప్రీవియస్ డే హై అంటే ఈ రేంజ్ హై అనమాట. అంతే అంతవరకే. అలా కాకుండా సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఈజీ ఆప్షన్స్ ఉంటున్నాయి. ఎందుకంటే మార్కెట్ స్లోగా మూవ్ అవుతుంది. ఎక్కువ జిగ్జాగ్ ఉంటే మనకి కొద్దిగా ఎక్కువ ఆప్షన్స్ చూడాలి. 5, 6 ఆప్షన్స్ చూడాలి. ఇది జస్ట్ క్లియర్ కట్‌గా ఇస్తున్నది ఫ్యూ డేస్ నుంచి మార్కెట్. గ్యాప్ అప్ అవుతున్నది, రేంజ్ క్రియేట్ అవుతుంది, నెక్స్ట్ డే గ్యాప్ అప్ అవుతున్నది, అలా చేస్తున్నారు కాబట్టి మనకి ఈజీ ఆప్షన్స్ ఇస్తున్నది. అన్నిసార్లు ఇలా ఉండదు. చాలాసార్లు వాలంటైలిటీగా ఉంటుంది. అప్పుడు కొద్దిగా హ్యాండిల్ చేయటం, అప్పుడు ఎక్కువ డిస్కస్ చేయాలి. సో ఇది ప్రీవియస్ డే హై గ్యాప్ డౌన్ అయితే ఏంటో చూసాం కదా. ఇక్కడ డిమాండ్ జోన్ దగ్గర మనకి నియర్ టు 2300 23,200 దగ్గర ఏదైనా వస్తే మనకి ఈ రేంజ్ బ్రేక్ దగ్గర లేదా గ్యాప్ ఏరియా దగ్గర మనకి ఆపర్చునిటీ వస్తే బై చూసుకోవాలి. ఓన్లీ టార్గెట్ ఇది ప్రీవియస్ డే హై అనమాట, అంతవరకే. అలా కాకుండా ప్రీవియస్ డే ఎబోవ్ ఓపెన్ అయితే ఈ క్రాస్ అయ్యాక 23,500 దాకా వెళ్తుంది. 450, 470 అండ్ 500 ఆ రేంజ్. సెల్లింగ్ ఎప్పుడు చేయాలంటే ఇక్కడ ఓన్లీ సెల్లింగ్కే తక్కువ ఆప్షన్ ఉంది. ఒకటే ఆప్షన్. టాప్‌లో రిజెక్ట్ అయితే చేయండి. మధ్యలో ఎందుకంటే ఇది కూడా డిమాండ్ జోన్స్ క్రియేట్ అవుతున్నాయి. రిజెక్షన్ అవుతా ఉంటుంది. సో ఇది అనమాట. సెల్లింగ్‌లో ఉన్న ఆప్షన్, బయింగ్‌లో 2 ఆప్షన్స్ ఉన్నాయి ప్రతి దానికి, ప్రతి ఇండెక్స్‌కి. మనం డిస్కస్ చేసిన 3 ఇండెక్సెస్‌కి. గ్యాప్ డౌన్ అయ్యి ప్రైస్ యాక్షన్ పాజిటివ్ క్రియేట్ అయితే డిమాండ్ జోన్ దగ్గర అప్ సైడ్ వెళ్తాం. లేదా ప్రీవియస్ డే హై ఎబోవ్ క్లోజ్ అయితే దాన్ని బయింగ్ వెళ్ళటం. టాప్‌లో రిజెక్ట్ అయితే సెల్లింగ్, అంతే. 3 ఆప్షన్స్ మూడాటికి. ఇలా అన్నిసార్లు ఇలా ఈజీగా ఉండదు. వాలంటిలిటీ ఉంటుంది. సో ఇది మనం అందుకే లెవెల్స్ కూడా పెట్టట్లేదు. ఈ జస్ట్ ఈ వీడియోలో ఈ లెవెల్స్ కాపీ చేసుకొని చూసుకోవచ్చు అనమాట. బ్యాక్ టెస్టింగ్ చేసుకోండి ఫస్ట్. ఓకే, ఇప్పుడు మనం ఓఏ చూద్దాం. ఓఏ వచ్చేసి కంప్లీట్ ఈరోజు అసలు ఫుల్ వన్ సైడ్ అన్ని సెక్టర్స్ ధమాకా మూవ్ ఇచ్చినాయి కదా. ఓన్లీ టెలికామ్లో స్లైట్గా నెగిటివ్ వచ్చింది. రిమైనింగ్ సెక్టర్స్ అన్నీ పిఎస్యూ బ్యాంకింగ్ ఒకటి, అది ఒకటి నెగిటివ్ వచ్చింది. సో ఓవరాల్గా పిఈ బై పిఈ సెల్లింగ్ అంతా డామినేట్ చేస్తారు. ఇక్కడ కొద్దిగా మన ఇక్కడున్న ప్రీవియస్ 900, 800, 700 వీళ్ళందరూ ఇంకా వేస్ట్, జీరో అయిపోతాయి. సో ఆ షార్టింగ్ పెరిగిపోతూ ఉంటాయి. సిఈ షార్ట్ చేసిన వాళ్ళకి పెరిగిపోతున్నది కదా. ఎందుకంటే మార్కెట్ పెరుగుతుందంటే ఇది ఆల్మోస్ట్ 24,800 ఎంత అవుతుంది, ఆల్మోస్ట్ కాల్ ప్రైస్ 272 అయిపోయింది. సో అది ఎక్కడ షార్టింగ్ చేసి ఉంటారు, ఏ 50లోనో 60లోనో 100లోనో చేసి ఉంటారు, వాళ్ళకి లాస్ వస్తుంది. సో ఎగ్జిట్ అయిపోతారు ఇక్కడ. పిఈ షార్టింగ్ చేస్తున్నారు బాగా. ఇక్కడ మనకి ఎక్కడ ఉందంటే 25,000 అనుకున్నాం కదా, అది చూడండి క్రాస్ అయింది ఇప్పుడు. ఇక్కడ ఫుల్ డామినేషన్ చేశారు. నెక్స్ట్ ఎక్కడ రెసిస్టెన్స్ క్రియేట్ అయింది, 25,500 ఉంది. సో ఇది హై అనమాట. తర్వాత 26,000 ఉంది. అక్కడ దాకా మంత్లీ ఎక్స్పైరీ కదా ఈ వారం, చూసుకోవాలి. ప్రెజర్ క్రియేట్ అవుతుంది, పడితే పడిపోద్ది లేదా పెరిగితే పెరుగుద్ది. వాలంటైలిటీ వస్తుంది ఒక 2 డేస్ తర్వాత. రేట్ కట్ దగ్గరికి వస్తున్నాం కాబట్టి వాలంటైలిటీ స్టార్ట్ అవుతుంది. విక్స్ కూడా పెరిగింది ఈరోజు. సో ఇది మనకి 25,500. ఇది మనం ఇలా చూసుకుంటే రేపు మార్కెట్ చూడాలి. ఇక్కడ ఏదైనా మధ్యలో 150, 200 అండ్ 350, 300 ఈ రేంజ్లో ఏదన్నా సిఈ సైడ్ యాడ్ చేస్తే ఓఏ సిఈ షార్టింగ్ చేస్తే అప్పుడు మార్కెట్ రెసిస్టెన్స్ ఫీల్ అవుతుంది, ఒక పుల్ బ్యాక్ ఇస్తుంది. కానీ ఇది పుల్ బ్యాక్ ఇచ్చినా కూడా బయింగ్ ఆపర్చునిటీ అనమాట. బట్ ఇంట్రాడే కాబట్టి మనం లెవెల్స్ ఏ రోజు ఆ రోజు చూసుకుని చేద్దాం. సో ఇది రైజ్ అయినంత వరకు రైడ్ చేయండి. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనం అనుకున్న 51,000 లెవెల్ హై ఉండేది కదా, అది డామినేట్ చేసేసింది. కానీ ఇక్కడ బాగానే యాడ్ చేశారు ఈరోజు. ఎందుకంటే మెయిన్ ప్రాబ్లం పిఎస్యూ బ్యాంకింగ్స్ వలన సిఈ సైడ్ కూడా గట్టిగానే యాడ్ చేశారు.
51,300 దగ్గర మళ్ళీ బాగా యాడ్ చేశారు. ఓవరాల్‌గా హైయెస్ట్ వచ్చేసి 52,000 దగ్గర ఉంది. సో, ఏదన్నా పిఎస్యూ బ్యాంక్స్ 52,000, 51,500 ఈ 2 మనం ఎవ్రీడే డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. 51,000 అండ్ 51,500 ఏదైనా కొద్దిగా పాజిటివ్ న్యూస్ వస్తే ఒక దెబ్బలో వెళ్ళిపోతాయి ఇక్కడ. 51,500 మంచి ర్యాలీ వస్తుంది. అన్ని బ్యాంక్స్ లేదా ఇక్కడ మనం రెసిస్టెన్స్ అయితే 51,000 మన బయింగ్ కూడా అనుకున్నాం కదా! డిమాండ్ జోన్ క్రియేట్ అయింది. మన చార్ట్‌లో ఏది చూపిస్తుంది ఇక్కడ అదే చేస్తుంది. 51,000 దగ్గర మనకి పుల్ బ్యాక్ ఇస్తే అక్కడ ప్రైస్ యాక్షన్ చూసుకుని బయింగ్‌లోకి వెళ్ళొచ్చు అనమాట. అన్లెస్ ఇది ఏదైనా పిఈ షార్టింగ్ అన్వైండ్ చేస్తే ఇక్కడ చూడండి సిఈ చేశారు కదా! ఇది అన్వైండ్ చేసేసారు. ఎందుకంటే మార్కెట్ పెరిగిపోతుంటే వీళ్ళకి లాస్ వస్తుంది. సో, ఇది అన్వైండ్ చేసేస్తారు. హోల్డ్ చేసి ఉపయోగం లేదు. సిఈ షార్టింగ్ అలాగే పిఈ సైడ్ రేపు ఏదైనా సిఈ సైడ్ బాగా షార్ట్ చేస్తే పిఈ సైడ్ వీళ్ళు 51,000 బ్రేక్ రిమూవ్ చేసేస్తారు. సో, అలాగా ఆప్షన్ సెల్లర్స్ నడిపిస్తూ ఉంటారు మార్కెట్‌ని. సో, ఇది బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మన లెవెల్స్ డిస్కస్ చేసాం కదా దాని ప్రకారం. ఫిన్ నిఫ్టీ వచ్చేసి ఇది కూడా మంచి 23,400 దగ్గర మంచి రెసిస్టెన్స్ ఉన్నది కదా! సో, అక్కడ పిఈ షార్టింగ్ బాగా చేశారు. సో, అది నిలబడింది. బ్యాంక్ నిఫ్టీ మీద కొద్దిగా బాగా ఎందుకంటే అదర్ సెక్టర్స్ ఉన్నాయి దానికి సపోర్టింగ్ ఇన్సూరెన్స్ అండ్ ఎన్‌బిఎఫ్‌సిస్. అది సపోర్ట్ చేస్తున్నది ఫిన్ నిఫ్టీకి. సో, ఇక్కడ ఇంక పని ఇంకా చాలా ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది. అది కూడా క్లియర్ చేసేస్తే ఇంకా బాగా పెరుగుతుంది. బేస్ సపోర్ట్ 23,200, 23,000 స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో, ఇది మనం కానీ తర్వాత సిఈస్ చాలా ఉన్నాయి దీనికి. బాగా యాడ్ చేశారు కూడా. సో, దీనికి చూసుకోవాలి మనం రేపు లైవ్‌లో ఎలాగా యాడ్ చేస్తున్నారని. పీఈస్ అయితే ఓవరాల్‌గా డామినేట్ చేశారు. పీసీఆర్ కూడా నియర్ 1 ఉన్నది. మిగతా పీసీఆర్ చూడలేదు. సో, బ్యాలెన్స్డ్ అనమాట అది. బిలో 1 పడిందంటే కొంచెం చూసుకోవాలి మనం నెగెటివ్ సెంటిమెంట్ అది. మిగతాది కూడా చూద్దాం పీసీఆర్. ఇది పీసీఆర్ 77. ఈ మెయిన్ ప్రాబ్లమ్ ఇది ఏంటంటే దీనివల్ల పిఎస్యూ బ్యాంక్ వల్ల. ఇది కొద్దిగా నెగెటివ్ ఇది. ఇది బుల్లిష్ సూపర్ బుల్లిష్ అనమాట 1.22 1.6 దాకా సూపర్ బుల్లిష్ అవుతుంది. సో, రేపొద్దున ఏదైనా గ్యాప్ పై రిజెక్ట్ అవ్వచ్చు. లేదా పుల్ బ్యాక్ ఇచ్చి మళ్ళీ ఎరగొచ్చు. అలా 2 ఆప్షన్స్‌లో పెరగొచ్చు మార్కెట్. లేదా హై ఓపెన్ గ్యాప్ పై పడవచ్చు. అలా థర్డ్ ఆప్షన్ సెల్లింగ్ సైడ్ అయితే. సో, ఇది సూపర్ బుల్లిష్ ఉంది. 1.6 దాకా 5 దాకా ఓకే. బ్యాంక్ నిఫ్టీయే వీక్ పీసీఆర్ ఉండాలి 0.77. అది కూడా బుల్లిష్ ఏదన్నా బ్యాంక్స్ పర్ఫామ్ చేస్తే అది కూడా బుల్లిష్గా అవుద్ది. ఇది న్యూట్రల్గా ఉంది. 1 అంటే న్యూట్రల్ అనమాట. ఏదర్ 1.10, 1.2 అలా పెరిగితే బాగా పెరుగుతుంది. బిలో వచ్చేసి 0.9 అలా వస్తే మళ్ళీ తగ్గుతూ ఉంటుంది. సో, ఇది ఇంతవరకు లెంతీ అయిపోయింది బాగా వీడియో. సో, ఇక్కడితో ఆపేస్తున్నా. మళ్ళీ రేపు ఫ్రెష్ వీడియో, ఫ్రెష్ డిస్కషన్ చేద్దాం. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. నచ్చితే అనాలిసిస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.